రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇలా ఒక రెండు జిల్లాల మధ్య ఉన్న బ్రిడ్జిని మొత్తం దానికి కమ్యూనికేషన్ లేకుండా చేసిండ్రు అని అంటే 3-4 రోజుల కింద చేసిండు. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, 3 రోజులలో కంప్లీట్ అయింది. మట్టి వద్దామని అనుకుంటారు కానీ మరి 10,60,00,000 శాంక్షన్ అయినా 10,60,00,000 పెట్టి పని చేపిద్దామని ఎందుకు అంటలేరు? అది గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ పని చేసేది ఇప్పుడున్న ప్రభుత్వం. మట్టి ఒప్పించుడు పని ఇప్పుడు ఇప్పుడు ఈ వరదల పని చేయరాదు కాబట్టి టెంపరీగా వాళ్ళు పని చేయరాదు. మరి మహాసముద్రం, అరేబియా సముద్రం, అక్కడ సౌదీ అరేబియా, బహ్రెయిన్, అవన్నీ రకాలుగా సముద్రాల్లో బ్రిడ్జిలు మరి నిర్మిస్తున్నారు. అవన్నీ నీళ్లు ఎత్తిపోసి నిర్మిస్తున్నారా, అందులోకి లోపలికి వెళ్ళి నిర్మించుకొస్తున్నారా? ఎమ్మెల్యేకి తెలియదు ఈ సంగతి. కేటీఆర్ శాంక్షన్ చేసి 17 కోట్లతో శాంక్షన్ చేసి పోతే 10,60,00,000 ఎవరు తెచ్చిండ్రు ఈ బ్రిడ్జి? ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఎప్పటి వరకు ఇంకా ఇప్పటి వరకు 6 నెలలు 5 నెలలు గడుస్తున్నా కానీ కూడా మట్టి ఒప్పిస్తాం అంటున్నారు కానీ మరి దానికి పని చేపిస్తామని ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ఇమ్మీడియట్ గా తొందరగా చేయాలని చెప్పి కాంగ్రెస్ కాంట్రాక్టర్ని ఒత్తిడి చేస్తున్నారు ఆల్రెడీ. దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 3 రోజులలో కంప్లీట్ చేయమని చెప్పినా కూడా కాంట్రాక్టర్ లేట్ చేస్తున్నాడు. ఇది పూర్తి వైఫల్యం కాంట్రాక్టర్దేనా? మరి కాంట్రాక్టర్దే అయినప్పుడు మీరు ప్రభుత్వం అంటున్నారు, నాయకులు అంటున్నారు. నాయకులకు సంబంధం లేదండి. నాయకులు ఏదైనా పని ఉంటే పనిని తీసుకొచ్చి పనికి మీరు కాంట్రాక్టర్ అనడం వదిలేసి మీరు నాయకులు అని చెప్పేసి ఇప్పటిదాకా నాయకులు అంటున్నారు. నాయకులే ఇలా మేము కొట్టుకపోయిన తర్వాత చేపించుడు, ఈ వరదలు చేపించుడు కొద్దిగా ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవమే. కానీ 2 జిల్లాల మధ్య 10,000 వెహికల్స్ 2 సంవత్సరాల నుంచి వార్తలు వస్తున్నా కానీ రోజు ప్రచారం అవుతున్నా కానీ ఎందుకు స్పందించడం లేదు? మీరు స్పందిస్తుంది, మొత్తము జనమంతా కోడాయి కూస్తుంది, ఎందుకు పట్టించుకుంటలేరు అని చెప్పి. మరి ఎందుకు అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇప్పుడు దీన్ని పట్టించుకోవాలని చెప్పి ఛాలెంజ్ గా తీసుకున్నాడు కేకే మహేందర్ రెడ్డి. ఛాలెంజ్ తీసుకున్నట్టున్నారు. ఎన్ని రోజుల వరకు ఈ బ్రిడ్జి కంప్లీట్ చేస్తాం? ప్రజలకు తెలియజేయండి. తప్పకుండా ఇది మేము ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఇది ప్రజా శ్రేయస్సును కోరి ప్రజల మధ్య ఉన్న కమ్యూనికేషన్ ఒక దావకానకు అవస్థ. మొన్న గర్భవతి పోతుంటే ఇది ఎవరి లోపం అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఒక గర్భవతి పోవాలనంటే ఇక్కడ ముసాబాద్ పోతే ఇమ్మీడియట్ గా తొందరగా పోయేది. అటువంటిది అక్కడ నుంచి కొరుట్లపేట నుంచి అట్లా తిరిగిపోతుంటే ఒక 15-20 నిమిషాల టైం లేట్ అయింది. ఆమెకు చాలా అవస్థలు పడి ఇక ప్రాణాపాయం తప్పింది. కానీ మొత్తమేనైతే జరిగింది. కానీ ఈ లోపానికి కారణం ఎవరు? అంటున్నారు. క్షణంలో ఇప్పుడు చైనా చూసుకుంటే కరోనా 3 నెలల కరోనా ఆగమాగం చేసింది. అటువంటిది 100,000 పడకల గదులు నిర్మించింది. మరి అటువంటిది బ్రిడ్జి 10,60,00,000 బ్రిడ్జి ఒక 6 నెలల కంప్లీట్ చేసి కలుసుకుంటే, ఒక 3 నెలల కంప్లీట్ చేసి కలుసుకుంటే, 1 నెలలో కూడా కంప్లీట్ చేసి కలుసుకుంటే మరి 2 ఏళ్ళైనా కానీ అత్తునం పోతున్నాం అన్నట్టు ఇది ఏంది? మట్టి ఏంది? మట్టి పోసుకేంది? వానత్తే మళ్ళీ కొట్టకపోతే మళ్ళా పోసుడేంది? ఇది నష్టమా? ప్రజలకు కష్టమా? ఎవరికి లాభం? తాత్కాలిక మరమ్మతు చేపట్టాలన్న ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కేకే మహేందర్ రెడ్డి గారు తాత్కాలికంగా ఇక్కడ టెంపరీ రోడ్డు అక్కడోళ్ళు అక్కడనే ఉన్నారు, ఇక్కడోళ్ళు ఇక్కడనే ఉన్నారు. కానీ ఇక్కడ రోడ్ అనేది జరగాలి, పోవాలి, రాకపోకలు జరగాలన్న ఉద్దేశంతో ఆయన ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలని చెప్పిండు. మీరు అంటున్నారు దానికి కలెక్టర్ గారు కూడా ఓకే చెప్పిండు. మట్టి పోస్తాము, మరి మట్టి పోసిన తర్వాత ఇక బండ్లు నడుస్తాయి, అన్ని పోతాయి. మరి మౌనంగా ఉంటారా? మరి ఈ మట్టిని చూసుకుంటేనే ఇట్లే మౌనంగా ఉంటారా? లేకపోతే పనులు ప్రారంభం చేస్తారా? ఇప్పుడు తాత్కాలికంగా కడుపు నొస్తుందంటే గోలేసుకుంటుంది, అది అపెండిక్స్ అంటే ఆపరేషన్ చేస్తుంది. దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి దాని ప్రాసెస్ అది తొందరగా చేసే ప్రయత్నం చేస్తుండు కేకే మహేందర్ రెడ్డి. కానీ ఇంకా హై లెవెల్ నిర్మించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. 10,60,00,000 అంతవరకైనా మరి 17 కోట్ల అంటే 6 కోట్లను తీసుకొచ్చి కూడా మరి దీంట్లో కలుపుతారా? ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా ప్రజలకు. మరి సలాకా అని చెప్పేసి ఇక్కడ తీసుకోకసారి
8mm సలాక అని చెప్పేసి ఇక్కడ 8mm పెడుతున్నారు. మరి అది అట్టనే పెడతారా, పెద్ద పెద్ద సలాకాలు పెట్టి మరి ప్రతి క్షణం మీడియా అంటే మీడియా పరిధిలోనే ఈ వర్క్ జరుగుతుంది ఇంకా ముందు ముందు రోజులలో. మరి అటువంటి సలాకని నడిపిస్తారా, ఇంకా బలమైన సలాక పెడతారా? కాంట్రాక్టర్ దీని మీద ఏమాత్రమైన నిర్లక్ష్యంగా వ్యవహారం చేసినా, నాసి రకం పనులు చేసినా వాళ్ళ మీద ఖచ్చితంగా రైడింగ్స్ ఉంటాయి, దానికి ఇంజనీర్స్ ఉంటారు, దాని మీద ఎవరైతే ఉండాలనో వాళ్ళు ఉంటారు, నాయకులు అధికారులు దాన్ని వెంటనే అప్రమత్తంగా ఉన్నారు, దాన్ని చేస్తూనే ఉన్నారు. దాని మీద పూర్తి స్థాయి నిఘా ఉన్నది. దీంట్లో 8mm లేకపోతే ఇంకా తక్కువేమేమో ఎక్కువేమేమో అనేది కాకుండా దాన్ని ఖచ్చితంగా ఎంత తోటి చేయాలి అనేది ఒక దానికి సంబంధించిన ఎస్టిమేషన్ ఉంటుంది. ఆ ఎస్టిమేషన్ ప్రకారంగా కనుక చేయకపోతే ఖచ్చితంగా దాని మీద ఎవరైనా సరే దాన్ని అడగచ్చు, నిలదీయచ్చు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉందని చెప్పి ఎవరికో కొమ్ము కాయడం అట్లాంటిది గత ప్రభుత్వంలో జరిగేది ఇప్పుడు జరగదు. చూద్దాం, ప్రత్యేకంగా భారతదేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ప్రజా పాలన అని చెప్పేసి అంటున్నారు. 100% నాటి నుంచి నేర్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించిండ్రు. మరి ప్రత్యేకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తుందో, మరి ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తుందో చూస్తుండే ముందు మరి చూద్దాం. ఒక ఆశయ సాధన పెరియార్ క్యూ న్యూస్, లింగనపేట వాగు బిర్జి. ఏం చెప్పాలనుకుందో పెరియార్ క్యూ న్యూస్? ఎప్పుడైనా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అంటే దానికి ముందుగా వచ్చేది మీడియా. ఇబ్బంది జరుగుతున్నప్పుడు దాన్ని తాత్కాలికంగా చేసేది ఎవ్వి, శాశ్వతంగా చేసేది ఎవ్వి, దాన్ని ఏ రకంగా మేము కలుగజేసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఒక మీడియా పరంగా పెరియార్ క్యూ న్యూస్ అనేది ఒక ప్రతి విషయంలో ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో ప్రతి విషయాన్ని చాలా ఏకాగ్రతతోటి చాలా అందరికీ మేలు జరిగే విధంగా సమస్యను లేవనెత్తి దానికి ఆ పరిష్కారం కనుగొనే విధంగా ఆ పెరియార్ క్యూ న్యూస్ అనేది పనిచేస్తున్నందుకు మేము చాలా అభినందిస్తున్నాం. పెరియార్ క్యూ న్యూస్ను గర్వపడుతున్నాం. ఇట్లాంటి ప్రతి విషయాన్ని ఏదైతే విషయం ఉందో దాన్ని కాంట్రాక్టర్ జాప్యంను కానీ, నిర్లక్ష్య వైఖరిని కానీ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరి పోతే నాసి రకం పనులు చేస్తున్న విషయాన్ని గురించి కానీ ఫస్ట్గా మీరు మీడియానే అడ్జేస్తుంది కాబట్టి మీడియా పరంగా మీరు అన్ని రకాలుగా మీరు ముందుండి నడిపియాలా. అధికారులకు చెప్పి నాయకుల ద్వారా ప్రెషర్ చేపించి ఎక్కడికైనా పనులు అయ్యే విధంగా చూసుకోవాలి. దీన్ని రాజకీయంగా కాకుండా దీన్ని ఒక పని జరిగి ప్రజలకు ఒక మేలు జరిగే కోణంలో ఆలోచన చేయాలి. కాబట్టి దీన్ని మీడియా పరంగా మీరు కూడా అందరం భాగస్వాములమై దీన్ని బ్రిడ్జ్ వరకు పూర్తి చేయాలా. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా మనం ముందుకు సాగాలని చెప్పి ఈ విధంగా మేము ఆశ ఉన్నాం. చూస్తున్నాం మేము మరింత మరి ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నాం కూడా. చూస్తున్నాను జై హోబాల, జై భారత రాజ్యం. చూస్తున్నాను వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ పెరియార్ క్యూ న్యూస్. తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ